హాయ్ హాయ్ ఎట్లున్నారు మస్తున్నారులే. ఏం లేదండి, మా వాడు బర్త్డేకి ఎక్కడికి వెళ్దామని చెప్పేసి అడిగితే వాడు అన్నాడు, గుళ్ళు గోపురాలు అయితే వద్దు, ఏదన్నా రెస్టారెంట్ కూడా వద్దు, నాకు ఏదన్నా రిలాక్సేషన్ ఉన్న ఫన్ ఎంజాయ్ చేసేలాగా ఉండాలని చెప్పేసి అడిగిండు. అప్పుడు మా హస్బెండ్ ఏమన్నాడంటే, ఓకే ఓకే బెంగళూరులో ఒక రిసార్ట్ ఉంది. అది ఏంటంటే ఇండియాలోనే ఫస్ట్ అండర్ గ్రౌండ్ మ్యాన్ మేడ్ కేవ్ రిసార్ట్. ఇది ఇది మైండ్ బ్లోయింగ్ రిసార్ట్ అండి. ఇక్కడ రిలాక్సేషన్, అడ్వెంచరు మొత్తం ఇది మొత్తం గృహ థీమ్‌తో చేసింది. ఇంకను గృహం అంటే అప్పట్లో ఋషులు గృహాలలో ఉండేసి ధ్యానం చేసేవాళ్ళు అని చెప్పేసి అన్నారు కదా! సో, అలానే ఉంటదన్నట్టు గృహాలనేటివి ఇక్కడ. సో, ఇది ఎలా ఉంటదన్నది మీకు చూపిస్తా ఇంకా. ఇప్పుడు ఇక్కడ నుంచెల్లి మేము లోపలికెళ్తా ఉన్నాం కదా! ఇదే గృహ అండి. ఈ గృహ నుంచెల్లి బయటకు రాంగానే మనకు వాటర్ ఫాల్స్ ఇది ఉండేది కనిపిస్తది. దానికి ముందు శివునిది చిన్న లింగంది ఉంటది. దాంట్లోకి ఎంట్రీ అయినప్పుడు మీకు చూపిస్తాను. మా అమ్మాయి చూడండి, మా వాడి బర్త్‌డే అని చెప్పి గిఫ్ట్ పట్టుకొని ఒకటే తిరుగుతూనే ఉంది వాడికియ్యడానికి. దీని నుంచెల్లి బయటికి వచ్చేస్తాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మనం కారు పార్క్ చేసిన తర్వాత వచ్చేటప్పుడు ఇది ఉంటది. ఇది ఫ్రంట్ గేట్ ముంగట ఉండేది. ఇది వచ్చేసి మనం లోపల ఎంట్రీ కాంగానే వుడ్ తోటి మంకీస్ తోటి ప్రిపేర్ చేసింది. ఇదిగో మా వాడికి గిఫ్ట్ తీసుకొచ్చేసింది. వానికి ఇచ్చేసి తీసుకోమని చెప్పేసి. ఇదిగోండి, ఇది వాటర్ ఫాల్స్. చూడండి, ఇది నయాగారాను మించిన వాటర్ ఫాల్స్ లెక్క లేదా? చిన్న నయాగారా లెక్క ఉన్నది కదండీ! చాలా బాగుందండి ఇక్కడ వాటర్ ఫాల్స్ మాత్రం. ఇది 700 పీపుల్ కెపాసిటీ ఉన్న ఆడిటోరియం అండి. ఈ ఆడిటోరియంలో ఎంటర్టైన్మెంట్ కోసము ఫ్లాక్ ఆర్టిస్టులు ఉంటారు. వీళ్ళు టైంను గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రెయిన్ డాన్స్ స్టార్ట్ చేసేటప్పుడు 3 టైమ్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకుంటా ఇస్తారు. ఈ రెయిన్ డాన్స్ అనేది 3-4 పీఎంకి ఉంటదండి. ఈ టైంలో వచ్చేసి పైనుంచెళ్ళి రెయిన్ డ్రాప్స్ లెక్క పడతా ఉంటాయి. ఇది ఇంకోటేందంటే జెంట్స్‌కి, లేడీస్‌కి సెపరేట్‌గా మిడిల్‌లో ఒక థ్రెడ్ కట్టేసి చేస్తా ఉంటారు డాన్స్ అటు ఇటు. ఫస్ట్ ఈ ఆడిటోరియంలోకి ఎంట్రీ కానిగానే ఒక ఆరెంజ్ కలర్ జ్యూస్ ఇస్తారండి. బావుంటది ఇంకను. తర్వాత ఉండేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఫోటోస్ అందరూ దిగుతా ఉంటారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ లెక్క పడతా ఉన్నాయి గదా! చాలా బాగొస్తాయి ఫోటోస్ ఇంకాను. చూడండి, ఇక్కడ మేము దిగిన ఫోటోస్ కూడాను ఎలా ఉన్నాయన్నది. ఇక్కడ ఇంకోటేందంటే ఈ ఆడిటోరియంలో చాలామంది రిసెప్షన్స్, ఎంగేజ్‌మెంట్, బ్యాచిలర్ పార్టీస్, క్యాండిల్ లైట్స్, డిన్నర్స్, యానివర్సరీ సెలబ్రేషన్స్, బేబీ షవర్స్, ప్రీ వెడ్డింగ్ షూట్సు, హల్దీ ఫంక్షన్స్, బర్త్‌డే ఫంక్షన్స్, గెట్ టుగెదర్, ఇక అవుట్‌డోర్ గేమ్స్‌కొచ్చేసాయి ఇంకను. ఇందులో చాలా అవుట్‌డోర్ గేమ్స్ ఉన్నాయండి. వాటి లిస్ట్ మొత్తము మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి ఇంకాను. మీరు చూడండి. కాకపోతే ఇవి అన్ని రైడ్స్ ఇందులో ఉన్న అవుట్‌డోర్ గేమ్స్‌లో ఉన్న రైడ్స్ అన్నీ ఫ్రీ కాదండి. అందులో కొన్ని మాత్రమే ఫ్రీగా ఉంటవి. మిగిలిన వాటికి మనం అమౌంట్ పే చేసేసి ఎక్స్‌ట్రా అమౌంట్ పర్ రైడ్‌కి 200, 150 అలా ఉంటాయండి. సో, మిగతా అమౌంట్ మనం పే చేసేసి వాళ్ళు ఇంకొక స్లిప్, ఈ అమౌంట్ కట్టిన ఎక్స్ట్రా అమౌంట్ కట్టిన వాటికి కూడా స్లిప్ ఇస్తారండి. ఆ స్లిప్ అక్కడ చూపించేస్తే మనం ఆ రైడ్‌కి చేసి వెళ్ళొచ్చండి ఇంకాను. కాకపోతే ఇది ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ అయితే ఉండదండి. మనం ఏమేమి రైడ్స్ ఎక్స్ట్రా రైడ్స్ చేయాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేసేసే తీసుకోవాలి. ఇది ఈస్ నాట్ ఏ ఇంక్లూడెడ్. మేము ఈ బుల్ రైడ్‌కి ఎక్స్ట్రా 200 పర్ హెడ్ 200 రూపీస్ కట్టేసే దీనికి వెళ్ళామండి. ఇ ఈ ఇది ఎక్కి పడిపోయిన కొద్దీ 3 టైమ్స్ ఛాన్సెస్ ఉంటాయండి. ఫస్ట్ అటెంప్ట్‌కి ఎక్కలేకపోయినా కింద పడ్డా ఇంకో 2 అటెంప్ట్స్ అయితే ఉంటాయి. ప్రతి రైడ్‌కి 3 అటెంప్ట్ ఉంటాయండి. ఇంకను ఇందులో ఇంకా ఫిష్ స్పాకి, ఆహ్, బైక్‌కి, కొన్ని రైడ్స్‌కి కంపల్సరీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలండి. క్రికెట్, బౌలింగు, జిప్ లాకింగు వీటికి మాత్రం ఎక్స్ట్రా అమౌంట్ లేవు. కొన్ని ఇంక్లూడింగ్ ప్యాకేజ్ బట్టి ఉంటాయి. కొన్ని ఏమో ఎక్స్ట్రా అమౌంట్ పే చేసేసే తీసుకోవాలండి. ఈ బుల్ రైడ్ మాత్రం కంపల్సరీ ఎక్కి ఫన్ ఎంజాయ్ చేయండి ఇంకను. చాలా బావుంటది ఈ బుల్ రైడ్ తోటి మాత్రము. యాక్చువల్లీ ఇక్కడికొచ్చే వాళ్ళంతా
గెట్ టుగెదర్ వాళ్ళొచ్చి చాలామంది వస్తా ఉంటారు గదా! అలాంటి వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే ఔట్‌సైడ్ గేమ్స్ చాలా ఉంటాయి కాబట్టి అవి ఆడుకోవచ్చు. ఆహ్, క్రికెట్ గానీ, వాలీబాలు, జిప్ బ్లాకింగ్ ఇలాంటివి చాలా ఉంటాయి ఇంకాను. ఎంజాయ్ చేయడానికని జెప్పేసి ఇవి ఎక్స్‌ట్రా అమౌంట్ కట్టేది మన హ్యాపీనెస్ కోసం కాబట్టి, ఈ ఫన్ ఎంజాయ్ మేము ఇలా చేసామంటే ఇంకా బుల్ రైడ్ తోటి. నెక్స్ట్ వచ్చేసి బైక్ రైడ్. మా అబ్బాయి అయితే దీన్ని ఇరగదీసేసిండు ఇంకాను. ఎలా తీసిండంటే చూడండి స్టార్ట్ చేసేది తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారు. ఎలా చేయాలి ఏం కథ అన్నది. దీనికి కూడా అమౌంట్ మేము పే చేసేసే వెళ్ళామండి. పర్ హెడ్ వచ్చేసి ₹200 ఎక్స్‌ట్రా పే చేయాలి దీనికి కూడాను. ఇంకోటి హార్స్ రైడింగ్ కూడా ఉంటదండి. దానికి కూడా అమౌంట్ ఎక్స్‌ట్రా పే చేయాల్సిందే ఇంకాను. ఆహ్, ఈ బైక్ రైడింగ్ గూడాను 3 టైమ్స్ ఉంటాయండి. ఇందులో 3 టైప్స్ ఉంటాయి. 1 బైక్, 2 వచ్చేసి జీబు ఉంటాయి ఇంకాను. అందులో మనకి ఏది అయినా తీసుకోవచ్చు. ఇంకా అక్కడ ఏది అవైలబుల్ ఉంటానో లేదు మనకు నచ్చిందైనా కూడా తీసుకోవచ్చు. రైడ్ చేయొచ్చు. 3 రౌండ్స్ ఉంటాయండి. ఇన్ కేస్ అక్కడ ఏమన్నా ఇష్యూ వచ్చినా గానీ వాళ్ళు వచ్చేసి మేనేజ్ చేస్తారు. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మా ఓనికి కూడాను అట్లనే కొంచెం స్ట్రక్ అయింది. తర్వాత అతనొచ్చేసి చేసేసాడు. యాక్చువల్లీ ఆ బైక్ ఇచ్చిన అది కూడా బాగలేదు ఇంకాను. మేము వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ అవుట్‌డోర్ గేమ్స్‌లో అన్నీ ఇంకా కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదండి. వాళ్ళు ఇంకా ప్రాసెస్ చేస్తా ఉన్నారు ఇంకాను. ఆ బుల్ రైడ్‌వే గానీ, ఇంకా కొన్ని చిన్న చిన్న అవుట్‌డోర్ గేమ్స్ ఉన్నాయి అక్కడను. అది ఫిష్ స్పా గానీ, మేమింకా అక్కడ వెళ్ళినప్పుడు యాక్చువల్లీ మట్టితోని చేసిన కూజా అవి మన చేత్తోటి చేపిచ్చేసి మనకి ఇంటికే ఇచ్చేసారండి. సో, ఇంకా కొన్ని కొన్ని రైడ్స్ ఉన్నవి. అవి కంప్లీట్ కాలేదు. ఇక్కడ కూర్చొని బయట టీ కానీ, స్నాక్స్ గానీ ఈవినింగ్ టైంలో తాగడానికి గూడాను ఆహ్, ప్లా ట్రీస్‌తోటి చేసిన చైర్సు, మిడిల్‌లో పెట్టుకోవడానికి టీ పెట్టుకొని కప్స్ పెట్టుకొని తాగడానికి గూడా అవి గూడా ట్రీ తోటి చేసినయి అంటండి. చాలా భలే బాగుంటాయండి అవి ఇంకాను. ప్రశాంతమైన వాతావరణము, చుట్టూ మొత్తం గ్రౌండ్ గ్రీనరీగా ఉండిపోతది ఇంకాను. చాలా ఎకరాస్ కొద్దీ ఇది చేసేసారండి. చాలా ఉన్నది. ఇందులో కొన్ని చాలా అడ్వెంచర్స్ చాలా యూజ్ అయ్యేటివి ఉన్నాయండి మనకి ఇంకాను. పీస్‌ఫుల్ మైండ్ ఉంటది. ఎంజాయ్‌మెంట్ ఉంటది. అన్నీ ఉంటాయండి. ఒక్కసారి గూడా మీరెళ్లి చూడండి. ఎలా ఉన్నాయన్నది నాకు కామెంట్‌లో చెప్పండి ఇంకాను. ఈ బైక్ రైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేమింకాను సైక్లింగ్, జిప్ లాకింగ్ ఇవి ఉన్నాయి గదండీ! ఈ రైడ్స్ గూడా కొన్ని ఎక్కామండి. వాటికి గూడా ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేశాము. ఆహ్, అది గూడా మీకు చూపిస్తా ఇంకాను. థర్డ్ రౌండ్‌లో చూడండి ఇంకాను మావోడు చించేసాడు ఇంకాను. వన్ హ్యాండిల్ తోటే హ్యాండిల్ చేస్తా అని జెప్పేసి చేస్తా ఉన్నాడు. కానీ అది బ్యాలెన్స్ ఆగట్లేదు ఇంకాను. కానీ ఇటువంటి వాటిలల్లో ఈ బైకులు నడపడం అనేది చాలా కష్టమండి. ఆహ్, అందరికి ఎక్స్‌పీరియన్స్ ఉండదు గదా! దీంట్లో ఇంకాను. జస్ట్ ఫన్ ఎంజాయ్ చేశామా ఇంకా అన్నట్టు ఉండిపోతది. ఈ రిసార్ట్‌లో వచ్చేసేసి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అయితే ఉంటాయండి. అంటే వీక్ డేస్‌లో ఒకలాగా, వీకెండ్స్‌లో ఒకలాగా డిమాండ్‌ని బట్టి వీళ్ళు అమౌంట్ అనేది అడ్జస్ట్ చేస్తా ఉంటారు ఇంకాను. డే అవుట్ ప్యాకేజ్‌లో అయితే ఇంక్లూడింగ్ వెల్కమ్ డ్రింకు, మీల్స్ అన్నీ ఉంటాయి ఇంకాను. ఇది పర్ హెడ్ వచ్చేసి 700-2000 వరకు ఉంటదండి ఇంకాను. మనం తీసుకున్న ప్యాకేజీని బట్టి. అండ్ ఇంకోటి స్టే చేయడానికి కూడా ఇక్కడ రూమ్స్ ఉంటాయండి. అందులో వచ్చేసి ప్రైమరీ లైవ్ అని, లిథిక్ అని, కేవ్ టైప్ ఉంటాయి గదా! కేవ్ టైప్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ 5000-8000 ఆర్ మోర్ గూడా ఉండొచ్చు. డిపెండింగ్ మనం తీసుకునే డ్రింక్ గానీ, బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్, టీ, డిన్నరు డిపెండింగ్ ఆన్ రూమ్స్‌ని బట్టి ఉంటాయండి ఇక్కడ. ఇంకా ఇండోర్ గేమ్స్‌కొచ్చేవరకి ఇంకాను ఇలా పిల్లలు ఆడుకోవడానికి గూడా ప్లే ఏరియా ఉంటదండి. టేబుల్ టెన్నిసు, క్యారమ్ బోర్డు, చెస్ బోర్డు, ఫిష్ మసాజు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కా చాలా ఉంటాయి అందులో. ఇందులో గూడాను ఇంక్లూడింగ్ ఇవైతే ప్యాకేజ్ తోటే ఇస్తారండి. ఇండోర్ గేమ్స్ అయితే అన్ని ప్యాకేజ్ తోటి ఫ్రీగానే ఉంటావి. డబ్బులు కట్టాల్సింది ఏం లేదు. డైనింగ్ గూడా కేవ్ థీమ్ తోటే చేసేసారండి ఇంకాను. చూడ్డానికి గూడా భలే బాగుంటా ఉంటది ఇంకాను. ఫుడ్ గూడా చాలా బావుందండి. అదెలా ఉందనో చూపిస్తా చూడండి ఇంకాను. చూడండి ఇది మొత్తం కేవ్ లెక్క ఈ కేవ్ థీమ్ తోటే చేసింది ఇంకాను. కూర్చొని తినడానికి ఇట్లా సర్కిల్ లెక్క అవి గూడా ఉన్నాయి ఇంకాను.
బఫెట్ లెక్కనే ఉంటది. మీరు ఏది కావాలంటే అది ఎళ్లి తీసుకోవచ్చు. వెజ్జు, నాన్ వెజ్జు చాలా ఉంటాయండి ఇంకను. చాలా వెరైటీస్. చికెను, ఆంధ్ర చికెను, గోంగూర చికెను వచ్చి చాలా వెరైటీస్ అండి. ఇంకను మీరు ఒకసారి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి తిని ఆస్వాదించేసి నాకు ఒకసారి కామెంట్లో చేయండి ఇంకను ఎలా ఉంది ఏంది అనేది. చూడండి ఇక్కడ చికెన్, నాటుకోడి చికెను, చికెన్ కబాబ్స్, కూర్చొని తినడానికి కూడాను ప్లేసెస్ కూడా బాగా ఇచ్చేసారండి. ఇది నేను కొంచెం వేసుకున్నా. ఇంకా దీంట్లో చాలా ఇంక్లూడింగ్ ఉన్నాయి ఇంకను. తర్వాత తీసుకొచ్చినవి కూడా ఉన్నాయి. ఇంకా ఫుల్లుగా తిన్నది అరగరాక ఎంజాయ్ చేయాలిగా. సో, నెక్స్ట్ అని చెప్పేసి స్విమ్మింగ్ పూల్‌కెళ్ళాం. స్విమ్మింగ్ పూల్ కూడా 2 ఉన్నాయండి. ఒకటి చిల్డ్రన్‌ది, ఇంకొకటి వచ్చేసి పెద్దవాళ్ళకని చెప్పేసి. చిల్డ్రన్స్‌ది కొంచెం చిన్నగుంటది. డెప్త్ కూడాను చాలా తక్కువ ఉంటది. అండ్ పెద్దవాళ్ళకొచ్చేసి బావుంటది. అందులో పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు. పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇంకాను. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా నీట్‌గా ఉందండి. మెయింటైన్ మాత్రం బాగా చేస్తా ఉన్నారు ఇంకాను. ఇందులో మా అమ్మాయి కూడా మస్తు ఎంజాయ్ చేసింది. అసలు తను వాటర్ అంటేనే టచ్ అయ్యేది. అలాంటిది అందులోకెళ్ళేసి ఇంక అక్కడి నుంచెళ్ళి రాను అని చెప్పేసి ఏడుస్తా కూర్చున్నది ఇంకాను. చాలా చాలా ఎంజాయ్ చేసింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.